హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పన్నీర్ మసాలా. దీనికోసం ముందుగా కొన్ని కాజు, కొన్ని పంప్కిన్ సీడ్స్ వాటర్లో నానబెట్టాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ వేసి పన్నీర్ ముక్కలను ఫ్రై చేయాలి. అవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో కొన్ని ఆనియన్స్, పట్ట, లవంగ, యాలక్కాయ, బగారాకు, ఒక 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయ్యాక ఒక 2 టమాటోస్ కట్ చేసి వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పేస్ట్లా చేసేసుకోవాలి. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఒక 2 బగారాకు, కాస్త పుదీనా వేయాలి. పుదీనా ఫ్రై అయ్యాక ఒక 4 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చు. 2 క్యారెట్స్, ఒక ఆనియన్, 2 క్యాప్సికమ్, 1 పొటాటో, ఇంకేమైనా వేరే వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అండ్ దీంతోపాటు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా అండ్ ఆనియన్ పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. వాటర్ యాడ్ చేయకూడదు. ఈలోపు జీడిపప్పు పేస్ట్ అది గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు మూత ఓపెన్ చేసేసి ఇందులో జీడిపప్పు పేస్ట్ వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, ధనియా పౌడర్, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కాసేపు మూత పెట్టి సిమ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు కొంచెం తగినంత వాటర్ పోసేసి అందులో కాస్త కసూరి మేతి వేసుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే వెజిటేబుల్ పన్నీర్ మసాలా రెడీ. ఇది రోటీ ఆర్ బగారా రైస్కి చాలా బాగుంటుంది.